హలో హాయ్ గైస్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన యూట్యూబ్లో ఎక్కువ రెవెన్యూ రావాలంటే, అంటే మానిటైజేషన్ అయిన ఛానల్కి ఎక్కువ రెవెన్యూ రావాలంటే మనం ఏం చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. దానికంటే ముందు ఇంతవరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేనంటే మరి ఎన్నో వీడియోస్ మీకోసం అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేయండి. మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ మీ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయండి. మీరైతే మొబైల్ ఓపెన్ చేసే వాళ్ళైతే డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకోండి. ఇక్కడ మీ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యూట్యూబ్ స్టూడియో లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. మీ యూట్యూబ్ స్టూడియోలో ఇక్కడ లోడింగ్ అవుతుంది. నాకు లోడింగ్ అయిన తర్వాత మీ యూట్యూబ్ స్టూడియో ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు యూట్యూబ్ స్టూడియోలో ఇక్కడ మీకు పక్కన కంటెంట్ అని ఉంటుంది. ఇక్కడ మీ వీడియోస్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డాష్ బోర్డ్ కింద కంటెంట్ అంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ వీడియోస్ అన్నీ ఇక్కడ ప్లే అవుతాయి. మీరు ఏ వీడియోకి అయితే అంటే మీరు 8 minutes కన్నా ఎక్కువ ఉన్న వీడియోస్కి మిడ్రోల్ యాడ్స్ పెట్టుకోవచ్చు. ఈ యాడ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. యాక్చువల్గా అయితే మనకు స్టార్టింగ్లో ఒక యాడ్ వస్తుంది, ఎండింగ్లో ఒక యాడ్ వస్తుంది. మనం నార్మల్ వీడియోస్కి అయితే మనం 8 minutes కన్నా ఎక్కువ ఉన్న వీడియోస్కి అయితే మనం మిడ్రోల్ యాడ్స్ పెట్టుకోవచ్చు. ఆ యాడ్స్ ఎలా పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మీరు 8 minutes కన్నా ఎక్కువ ఉన్న వీడియోస్కి, అంతకుముందు అయితే మనకు 10 minutes కన్నా ఎక్కువ ఉన్న వీడియోస్కి అయితే మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కానీ 8 minutes కన్నా ఎక్కువ వీడియో ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు డాలర్ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు మానిటైజేషన్ అని దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏ వీడియో 8 minutes కన్నా ఎక్కువ ఉన్న వీడియోకి ఇక్కడ డాలర్ సింబల్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ డాలర్ సింబల్ మీద క్లిక్ చేయగానే అది 8 minutes కన్నా ఎక్కువ ఉన్న వీడియోనే తీసుకోండి. మీరు తక్కువ ఉన్న వీడియో తీసుకోకండి. ఎక్కువ ఉన్న వీడియోకి ఇక్కడ మీరైతే ఇక్కడ మీరు మానిటైజేషన్ ఆన్ చేయండి. ఆన్ చేసిన వాళ్ళైతే ఏం కాదు. ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఇవన్నీ ఇక్కడ ఓవర్లే యాడ్స్, స్కిపబుల్ యాడ్స్, నాన్ స్కిపబుల్ యాడ్స్ ఇవన్నీ వీటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ వ్యూవర్స్ని బట్టి మీ వ్యూవర్స్ ఎంతమంది అయితే చూస్తున్నారో ఆ వ్యూవర్స్ని బట్టి ఇక్కడ మీరైతే అన్ని యాడ్స్ ఇక్కడ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి కిందకు వస్తే లిస్ట్ ఆఫ్ వీడియో యాడ్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు బిఫోర్ వీడియోకి ఆఫ్టర్ వీడియోకి కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డ్యూరింగ్ మిడ్రోల్ యాడ్స్ వీడియో మిడ్రోల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మేనేజ్ మిడ్రోల్ అని ఇక్కడ మిడిల్లో ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మేనేజ్ మిడ్రోల్ యాడ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనం ఇక్కడ ఎలా యాడ్స్ పెట్టుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యాడ్ బ్రేక్ అని ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు కిందకు వచ్చినట్టయితే నా వీడియో ఇది 8 minutes కన్నా ఎక్కువ ఉంది. ఇక్కడ నేనైతే ఒక 4 యాడ్స్ పెట్టుకోవాలనుకున్నాను. ఇక్కడ మీరు ఎక్కడైతే పెట్టుకోవాలంటున్నారో ఇక్కడ 2 minutesకి ఒక యాడ్, 4 minutesకి ఒక యాడ్, 6 minutesకి ఒక యాడ్, ఈ విధంగా మీకు నచ్చిన ప్లేస్లో మీరు యాడ్స్ పెట్టుకోండి. మరీ ఎక్కువ పెట్టకండి, ఒక 4-5 పెట్టుకోండి. మరీ ఎక్కువ పెట్టినైతే వ్యూవర్స్ కంటే చూసే వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది. అందుకని మీరు ఎక్కడ పెట్టుకోవాలని ఇక్కడ 2 minutes దగ్గర యాడ్ అండ్ బ్రేక్ అని కొట్టినంటే మనకైతే అక్కడ ఒక యాడ్ ప్లే అవుతుంది. ఈ యాడ్స్ అందరికి ప్లే అవుతానేం లేదు, ఎవరికో యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం ఎవరికో ఒకరికి మాత్రమే ప్లే అవుతుంది. ఇక్కడ మీరు మళ్ళీ 4 minutesకి ఒక యాడ్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేసి మీకు పైకి వచ్చినట్టయితే ఇక్కడ యాడ్ బ్రేక్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే అక్కడ కూడా ఒక యాడ్ అయితే సెలెక్ట్ అవుతుంది. ఇంకోటి ఈ విధంగా ఎల్లో కలర్లో మాకు యాడ్ అయితే సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి 6 minutesకి ఒక యాడ్, ఈ విధంగా ఒక 4-5 యాడ్స్ పెట్టుకోండి. ఎక్కువ యాడ్స్ పెట్టకండి. ఎక్కువ యాడ్స్ పెడితే మీ వ్యూవర్స్ అంటే మీ చూసే వాళ్ళు కూడా వాళ్ళకి చిరాకు వస్తుంది. అందుకనే 3-4 యాడ్స్ కన్నా ఎక్కువ పెట్టుకోకండి. ఎక్కువ పెట్టినైతే చూసే వాళ్ళు కూడా చూడరు, చిరాకు వస్తుంది. ఇంకా ఆ వీడియోని చూడకుండా ఎక్కువ యాడ్స్ ఉన్నాయని వాళ్ళు ఆ వీడియోని స్కిప్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా అయితే మీరు 8 minutes కన్నా ఎక్కువ ఉన్న వీడియోస్కి ఇలా మిడ్రోల్ యాడ్స్ పెట్టుకుని మీ యూట్యూబ్ రెవెన్యూ కూడా పెంచుకోండి. ఈ విధంగా అయితే మీరు యాడ్ బ్రేక్ అని ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ అన్ని ఒక 3-4 యాడ్స్ పెట్టుకున్నాక ఇక్కడ మీరు పైన కంటిన్యూ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా 4-5 యాడ్స్ పెట్టుకోండి. మినిమం అయితే 4 పెట్టుకోండి, ఎక్కువ పెట్టకండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీకు పైన కంటిన్యూ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇంకొంచెం చూడండి, నేనైతే 1 2 3 4 యాడ్స్ పెట్టి ఇక్కడ పైన కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నా. కంటిన్యూ అని క్లిక్ చేసింది ఇక్కడ మీకు మళ్ళీ పైన సేవ్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు పైన సేవ్ అవుతుంది. ఈ వీడియోకి అయితే మనం ఈ విధంగా అయితే పెట్టుకున్నాం. అదేవిధంగా ఇంకా మీకు మీ వీడియోస్లో ఎన్ని అయితే ఉన్నాయో 8 minutes కన్నా ఎక్కువ ఉన్న వీడియోస్కి ఈ విధంగా అయితే మీరు మిడ్రోల్ యాడ్స్ పెట్టుకోవడం వల్ల మీ యూట్యూబ్లో ఇంకా ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. అంటే మరీ ఎక్కువ పెట్టకండి, కొంచెం తక్కువ పెట్టండి. ఇంకోండి ఇక్కడ నాకు ఈ వీడియోకి అయితే 10 minutes కన్నా ఎక్కువ ఉంది. దీనికి కూడా నేను పెట్టుకోవాలనుకున్నాను. ఈ వీడియోకి కూడా నేను 4-5 యాడ్స్ అయితే పెట్టుకోవచ్చు మిడిల్లో. ఇవి కూడా అందరికీ వస్తాయని లేదు, ఎవరు మనకు యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం కొంతమందికి మాత్రమే వస్తాయి. వీటికి కూడా నేనైతే ఈ విధంగా డ్యూరింగ్ మిడ్రోల్ యాడ్ అని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. ఆఫ్టర్ వీడియో కూడా సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మేనేజ్ మిడ్రోల్ యాడ్స్లోకి వెళ్ళి దీనికి కూడా ఒక 4-5 యాడ్స్ అయితే పెట్టుకుంటున్నా. ఈ విధంగా సేమ్ మేనేజ్ మిడ్రోల్ యాడ్స్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే పెట్టేసుకోండి.
ఇక్కడ యాడ్ బ్రేక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ 4-5 యాడ్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. ఇంకోటి మనకు స్టార్టింగ్ టైంలో ఒకటి వచ్చింది, ఎండింగ్ టైంలో వచ్చింది. ఇక్కడ మనం మిడిల్లో కూడా ఒక 4-5 యాడ్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కంటిన్యూ కొట్టి సేవ్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీకు నచ్చిన టైంలో ఇక్కడ 4-5 యాడ్స్ పెట్టుకొని ఇక్కడ నేనైతే పెట్టేసాను చూడండి. 1 2 3 4 5 యాడ్స్ అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా మీరు కూడా 10 మినిట్స్ కన్నా ఎక్కువ 8 మినిట్స్ కన్నా ఎక్కువ వీడియోస్కి ఇలా యాడ్స్ పెట్టుకొని పైన కంటిన్యూ మీద క్లిక్ చేసి సేవ్ అని అయితే క్లిక్ చేయండి. ఇలా మీరు ఏం చేస్తారంటే 8 మినిట్స్ కన్నా ఎక్కువ వీడియోస్కి అంటే మనం ఎక్కువ యాడ్స్ పెట్టుకోవచ్చు అని మీరు ప్రతి వీడియోని 8 మినిట్స్ కన్నా ఎక్కువ చేయకండి. ఇలా ఎక్కువ చేసినట్టయితే మీ వ్యూవర్స్ కూడా చిరాకు వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మీ యావరేజ్ డ్యూరేషన్ ఎంత ఉందో చెక్ చేసి వాటికి మాత్రం చేయండి. ఇక్కడ నేను ఈ వీడియో 6 మినిట్స్ 24 సెకండ్ దాకా చేశాను. కావాలంటే ఈ వీడియోకి నేను ఇంకో 2 మినిట్స్ కూడా ఇంకా ఎక్కువ ఏదన్నా సోది చెప్తూ ఇంకో 2 మినిట్స్ కూడా చేయొచ్చు. కానీ నేను అలా ఎందుకు చేయలేదంటే ఆ వీడియోని నేను అంతవరకు చేశాను. ఇంకా నేను దానికి ఇంకా కొంచెం మ్యాటర్ యాడ్ చేసి ఒక 8 మినిట్స్ వరకు అయితే చేయొచ్చు. కానీ నాకు అలా ఇష్టం లేదు. మా ఫ్రెండ్స్ అలా చిరాకు వస్తుందని నేనైతే 6 మినిట్స్ వరకే చేశాను. ఇక్కడ కొన్ని వీడియోస్కి అయితే 3 మినిట్స్ 4 మినిట్స్ ఇలా అన్ని వీడియోస్కి తక్కువలో చాలా తక్కువ టైంలోనే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.